శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వర గారు, చిదగ్నికుండంలోంచి అమ్మ ఉదయించారు కదా. అవును. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. చిదగ్నిలోంచి అమ్మవారు వచ్చారు. దేవకార్యాలు ఎలా ఎలా నిర్వర్తించారు అమ్మ? తప్పకుండా తెలియజేస్తానండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చిదగ్నిగుండ సంభూత దగ్గర ఏం చేశారు? పాపం ఈ విషంగుడు విశుక్రుడు వాళ్ళని నీరసంగా చేసేస్తే వెళ్ళి గురువుని ఆశ్రయించారు. అవునంలో శక్తి లోపించినప్పుడు అంతే కదా, గురువుని ఆశ్రయిస్తాం. ఆ గురువు గారు మూలాధార చక్రంలో అగ్ని రగిల్చి పిల్లల చేత చేయించి వాళ్ళని మంటల్లో దూకమన్నారు. ఎలా దూకారు వాళ్ళు? ఈ దేహాభిమానాన్ని, ఇంద్రియాల మీద ఉన్న ఇదిని వదిలేసి ఆ మనలో ఉండే అరిషడ్ వర్గాల్ని కూడా వదిలించుకొని దేవతల కింద మారిపోయారు. మనుషులు దేవతలుగా ఎప్పుడైతే ఆ శక్తి, అప్పుడు చూడండి ఎలా ఏంటంటే వీళ్ళందరూ అందులో దూకేగా దేవతలే కదండి. దేవతలు నీరసపడిపోయారు కదా, శక్తి లేదు, శక్తి లేదు, సహజ లక్షణాన్ని కోల్పోయారు. ఇప్పుడు మనమైనా పుట్టుకతో దైవిక లక్షణాలతో పుట్టామనుకోండి. అందుకే ఎవరో మాట్లాడిస్తే నవ్వుతూ ఉంటాం పుట్టినప్పుడు. మనలో ఉండే ఈ ఎప్పుడైతే మనకి అన్ని అర్థమవుతూ ఉంటాయో కామక్రోధ లోభ మద మత్సరాలు పెరుగుతూ ఉంటాయి. పెరిగేసరికి ఏమవుతుంది? శక్తి సన్నగిలుతూ ఉంటుంది, జ్ఞానం అనే శక్తి సన్నగిలుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? దూకేశారుగా. ఎలా పుట్టారు మళ్ళీ? దేవకార్య సముజ్యత. వీళ్ళందరూ అందులో దూకేసినప్పుడు అమ్మ వచ్చి ఉపయోగం ఏముంది? అవును కదా. అప్పుడు ఏం చేసింది తెలుసా అండి? ఎవరెవరైతే ఇందులో దూకేశారో వాళ్ళందరినీ అంత శక్తివంతుల కింద మళ్ళీ బయటికి పంపించింది. బ్రహ్మ విష్ణు రుద్రులతో సహా పిపీలికాది పరిగెంత దేవతలందరూ దూకేశారుగా అందులో. అవునవునవును. మంచి శక్తివంతుల కింద బయటకు వచ్చారు. నీరసంగా ఉన్న వాళ్ళు అందుకే ఓఆర్ఎస్ తాగారని చెప్పాగా. ఓఆర్ఎస్ తాగి శక్తి సంపన్నులు అయిపోయారు దేవతలందరూ. మహాశక్తి సంపన్నులు అయిపోయారు. ఇలా అయిపోయిన వాళ్ళకి ఏమంది తెలుసా? ఇప్పుడు చెప్పాగా, గురువు గారు రగిల్చిన అగ్ని ద్వారా సహస్రారం చేరుకున్నాం. మూలాచక్రం దగ్గర సహస్రారం చేరుకున్నాం. మదనం చేసుకొని సహస్రారానికి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆవిడ ఏమంది? ఇంకేముందిరా నాయన, నేను చూసుకుంటాను, నువ్వు పక్కకి వెళ్ళి హాయిగా పడుకోవద్దు. ఎప్పుడైతే మనలో ఉండే దుర్గుణాలు వదిలేసి అమ్మని ఆశ్రయించామో, ఈ దుర్గుణాల్లోనే జంతు బలి కూడా చెప్పడం జరిగింది. అవునవును. ఇవన్నీ వదిలేసామో, నాకు ఎందుకురా, నువ్వు వెళ్ళి పక్క పడుకో, నేను చూసుకుంటా. అవునండి. కొందరు ఏవి సంకల్పించుకున్నా ఏమనుకున్నా జరిగిపోతూ ఉంటాయండి. సంకల్ప బలం అంటే అలా కాదండి. ఇక్కడ అన్ని జరిగిపోవడం ఒక ఎత్తు అయితే, కష్టం నష్టం అనేది మనిషికి ఉంటుంది. కానీ అమ్మ ఎప్పుడైతే ఉందని ఎరుక వహిస్తామో, మన దగ్గర అమ్మ ఉంది. ఇప్పుడు నీకు అమ్మ కావాలా, డబ్బులు కావాలంటే నేను అమ్మే కావాలంట. ఇప్పుడు నా దగ్గర అమ్మ ఉన్న తర్వాత నాకు లేనిదేముంది? కావాల్సినవన్నీ అమ్మిస్తుంది కదా, ఉంటుంది. అంటే ఎరుక ఏది కావాలంటే అయితే ఈ నాలో ఉండే దుర్గుణాలు వదిలేసి దైవిక లక్షణాలు పెంచుకున్నామో, అమ్మ ఏం చెప్పింది? నీకెందుకురా, వెళ్ళి హాయిగా పడుకో, నేనున్నాగా. దేవకార్య సముద్యత అయ్యింది. ఎందుకంటే హాయిగా నేను ఆవిర్భవించాను కదా, ఈ పనులన్నీ చూడడానికి నేను ఇక్కడ ఆవిర్భవించాగా, అందుకే ఇక్కడ ఉంది ఆవిడ. అవును, అమ్మ ఉందంటే ఎంత నిశ్చింతగా ఉంటాండి. అమ్మ చూసుకుంటుందిలే అన్ని. ఇక్కడ ఎందుకన్నారంటేనండి, ఇక్కడ మళ్ళీ మనం ఇంకోటి చెప్పుకోవాలి. చెప్పండి. ఇక్కడ బ్రహ్మరంధ్రం మనది. బ్రహ్మరంధ్రం ఉంది. ఇదే బిందు బ్రహ్మరంధ్రం. మన శరీరం శ్రీచక్రం అయింది అనుకోండి, ఇది అమ్మ యొక్క బిందు స్థానం. ఇది త్రికోణం. అందుకే సీమంతము అంటారు దీన్ని, సీమంత సింధూరం అంటారు దీన్ని. అవునండి, సీమంత సింధూరం అంటారు. సౌందర్యలహరిలో కూడా ఒక శ్లోకం ఉంది, తర్వాత చెప్పుకుందాం. ఈ శ్రీమంత సింధూరం అని ఎలా రాస్తాం మనం? ఇలా రాస్తాం, చూసారా? ఇలాగా కిందకి చూస్తూ ఉంది. త్రికోణం ఎలా ఉంటుంది? ఇలాగా. ఇదంతా మస్తకం అంతా త్రికోణం అనుకోండి, ఇది బిందువు. ఇలా అంటే అమ్మ ఒక డౌట్ చెప్పండి. సహస్రారం వేరు, బిందువు వేరు అంటారా? అంతేనండి, అంతా ఒకటే. శ్రీచక్రం కింద మన శరీరాన్ని భావిస్తే సహస్రారమే బిందువు అనుకుందాం. అమ్మ యొక్క స్థానం బిందు స్థానం. అవునవును. ఇక్కడ చూడండి, సీమంత సింధూరం ఎందుకు పెట్టుకోవాలి స్త్రీలంటే, ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నానమ్మా, ఇది ఇలా కిందకి చూస్తుంది. అంటే చూడంండి, మూలాధారంలోంచి శక్తి ఇలా చూస్తుంది కాదు, ఇలాగా అమ్మని చేరింది. ఇప్పుడు జ్ఞానం పైకి కదా, అమ్మ ఇక్కడే కదా ఉంటుంది. ఏం చేసాం? ఇలా తీసుకొచ్చాం, ఇలా బొట్టు పెట్టాం. అవునండి. దీన్ని బిందువుకి కలిపాం.
అమ్మని శివుణ్ణి కలిపేస్తాం. ఉమ్. అందుకే సీమంత సింధూరం పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది, అవునండి, విఘ్నాలు నశిస్తాయి. అవును, వివాహం అప్పుడే పెడతారు. వివాహం కాకముందు పెట్టుకోరు. పెళ్ళైన స్త్రీమూర్తులు అందరూ కూడా పెట్టుకోవాలండి ఈ సీమంత సింధూరం అంటారు దీన్ని. మళ్ళీ ఒక ఎపిసోడ్లో చెప్పుకుందాం మన శరీర భాగంలో శ్రీచక్రాలు 9 ఆవరణలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనం త్వరలో చెప్పుకుందాం, ఆవరణాల గురించి. ఇలాగా అమ్మ ఎప్పుడైతే మనలో దైవీక లక్షణాలు నింపుకున్నామో ఏం చేసింది, నేను ఉన్నానురా అబ్బాయి, నువ్వు వెళ్ళి పడుకో, నీకు ఎందుకు అంటే చూడండి ఇక్కడ అమ్మ ఏం చేసింది, యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడైతే ధర్మం కావాలో, ఎక్కడెక్కడైతే అధర్మం పెచ్చి పెరిగిపోతుందో అక్కడ నేను ఉద్భవిస్తాను అని గీతలో కృష్ణుడు చెప్పాడా లేదా? అవును కదా. ఎప్పుడైతే నీలో ఉండే అధర్మాన్ని నశింపజేసుకుని ధర్మజ్యోతి జ్ఞానజ్యోతి వెలిగించుకుంటావో భగవంతుడు కనిపిస్తాడు, ఉద్భవిస్తాడు. అంతే, అక్కడ శ్రీకృష్ణుడైనా ఇక్కడ అమ్మవారైనా సర్వం. రాక్షస గుణాలు ఎక్కువైపోతున్నప్పుడు ఉద్భవిస్తూనే ఉంటాడు. ఎవరైనా నిజమేనండి, ఏ రూపంలో అంటే ఆ రూపంలో ఉద్భవిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే జరిగింది. అప్పుడేం దేవకార్య సముద్యత చిదగ్నిలోంచి ఉద్భవించి దేవకార్య సముద్యత కింద నేను ఉన్నాను రా అబ్బాయి, హాయిగా నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పింది. ఇదే ఇక్కడికి చిదగ్నిగుండ సంభూత దేవకార్య. కార్యాలన్నీ ఆమె నిర్వర్తిస్తున్నప్పుడు ఇంకా మనదే ఉందండి, ఏముంది, మన మనసులో సంకల్పాలన్నీ ఆమె తెలుసుకొని అన్నీ ఆమె చేస్తూ ఉంటే ఇంకేంటి మనకి. దేవకార్య సముద్యత చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. ఇదండి. ఒక్కసారి మళ్ళీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. ఇలా చదువుకోండి అమ్మ లలిత సహస్రనామం, మన జన్మలు ధన్యమవుతాయి. శ్రీమాత్రే నమః.